నమస్తే. ఇయాల ముచ్చట్లతో నేను వచ్చేసిన. ముచ్చట్లన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెదిరించి ఏకగ్రీవం చేస్తే జైలు శిక్ష, ఓటేసి సర్పంచును గెలిపించుడే రక్ష. సఫాయోళ్లకు కమ్మటి దావతి, పెద్దసార్లు ఇచ్చి రిమ్మతి. ఊడ్చేసిర్రు 2 షాపులు, ఫోన్లు నింపిర్రు 4 బస్తాలు. సత్యనాయకుడు రఘుల్ కట్ ఉండవా రఘుల్, నీకు చెప్తున్నాను చూడు, ఆకు చాటు ఫిందె తడిచే, నువ్వు ఫిందెకు బదులు కొమ్మ చాటు రెమ్మ తడిచేకి వెళ్తున్నావు. కొమ్మకి వెళ్ళకూడదు, ముందు ఫిందె దగ్గరే ఉండు. ఎన్నిసార్లు చేయాలి? రెయిన్ ఎఫెక్ట్లో నేను తడిస్తే జలుబు చేసే షూటింగ్ పోస్ట్ పోన్ అవుతుంది, నీకు తెలుసా అది? ఓకే రెడీ అమ్మా, టేక్. అందరికి చెప్తున్నా, నేను 10 ఇస్తా పోరి. నేను ఇంకో 5 ఎక్కువ ఇస్తా. అగో మరి మీరే ఉన్నారా? అవన్నీ కాదు కానీ నేను మట్రం 20 ఇస్తా. మరి మేం కావద్దా? మేము ఇయ్యలేమా? అవన్నీ కాదు, 25 ఇస్తా, నాకే ఇడిచిపెట్టుర్రి. ఇదంతా కాదు అయ్యా, 30 ఎవరు ఇస్తారో చెప్పుర్రి, వాళ్ళనే పెడతాం. ఇవ్వో 30 లక్షలు, సర్కార్కి వెళ్ళి అవ్వో 25 లక్షలు, ఇక మన ఊరికి మస్తు అవుతాయి. ఇగో ఇట్లా సర్పంచ్ పదవి కోసం అర్రాస్పాటలు నడుస్తున్నాయి ఊర్ల పొంట. అంతేనా? పోటీ లేకుండా నన్ను సర్పంచం చేస్తే ఊరికి ఎకరం భూమిని రాసిస్తా అని కూడా ముంగడికొస్తురట కొందరు. పేరుకే ఏకగ్రీవం, వెనకాల అంతా పైసలు గుప్పుడే. సర్పంచ్ పదవులను అర్రాస్ వాడేటోళ్లు మంచిగినాలే గి ముచ్చట. ఓ 4 పెద్ద మనుషులు కూసోని పలానోడే సర్పంచి, మేం చెప్పిందే ఫైనల్ అని పెద్దరాయుడి తీర్పులిస్తే తీసుకుపోయి జైల్లో కూసబెడతారు. మళ్ళా ఏడాదాకా చిప్పకూడే సుమా. అంతేకాదు మళ్ళో 5 ఏండ్ల దాకా ఏ పదవికి పోటీ చేయకుండా అవుతారు. అగో గంత గొట్టు రూల్ పెట్టింది ఎన్నికల సంఘం. ఊరోళ్ళంత ఒక్కటై అందరికి ఇష్టమైతేనే సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ఊర్లా ఏ ఒక్కరికి నచ్చకున్నా బల్మి చెయ్యొద్దు, వాళ్ళ మీదకి మర్రవడొద్దు. అప్పుడు పోటే ఉంటది. ఎవ్వరికి నచ్చినోళ్ళ కాళ్ళు ఓట్లేసుకుంటారు. సర్పంచ్ సీటుకు డిమాండ్ పెరిగే వరకు పైసలు పెట్టి ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తుర్రు కొందరు. మరి పైసలు లేనోళ్ళ సంగతి ఏంది? వాళ్ళకు కూడా ఉంటది కదా, సర్పంచ్ కావాలే, ఊరికి మంచి చెయ్యాలి అని. జగిత్యాల జిల్లాల ఈ కాక ఊరికి 5 లక్షలు ఇస్తానడట. సగం పైసలు కట్టినాక మొత్తం కడితేనే ఏకగ్రీవం చేస్తామన్నారట కొందరు. మనసుకు బాధ అనిపించి పురుగుల మందు తాగి దౌకాన్ల పడ్డాడు. ఇట్లా కావద్దనే, పైసల కాశ పడకుండా అందరికి నచ్చితేనే పోటీ లేకుండా సర్పంచ్ని ఎన్నుకోవాలి. లేదంటే ఎవ్వలైనా పోటీ చేసుకోవచ్చు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన గల్లీ మంచిగున్నదంటే దానికి కారణం మున్సిపాలిటోళ్ళు. పొద్దుగాలనే వచ్చి మొత్తం ఊడ్చిపోతారు. మనం సెలవెడుతుందని ఇంట్లో బజ్జ ఉంటే ఆ లెగిలి వారిని సందే మన కోసం పనిచేస్తారు. చెత్త తీసుకుపోతారు, గల్లీలు శుభ్రం చేస్తారు, రోడ్లను ఊడుస్తారు. ఓ పండగ ఉండదు, పాపం ఉండదు, దినం ఎవరో ఒకరు పని చేయాల్సిందే. అసంటోళ్ళని పిలిచి మీరు మంచి పని చేస్తుర్రు అని సన్మానం చేసి మంచిగా దావతిస్తే ఎట్లుంటుంది? ఇగో ఇట్లుంటుంది. స్వచ్ఛ హైదరాబాద్ కోసం బగ్గ కష్టపడుతున్న వాళ్ళను స్టేజ్ మీదకి పిలిచి అవార్డులు ఇచ్చిర్రు పెద్దసార్లు. ఆఫీసర్లు మాత్రమే అవార్డులు తీసుకునేటోళ్ళు. అసొంటిది ఫస్ట్ టైం కార్మికులు తీసుకుంటా ఫుల్ ఖుషి అయినరనుకో రాదుండ్రి. ఆడికే అయిపోలే, బిర్యానీలు పెట్టి మంచి దావతిచ్చిర్రు కార్మికులకు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ఇట్లా బంతి భోజనాలు చేసినట్టే చేసిర్రు. ఏండ్ల సంధి పనిచేస్తున్నాం కానీ ఎన్నడు ఇట్లా మీటింగ్ పెట్టి దావత్ ఇయ్యలే అని మస్తు మురిసిపోయారు. ఎప్పుడు తెలియదు, ఇప్పుడు మన సారు ఇలా చేయడం హ్యాపీగా ఉంది. మీటింగ్ పెట్టలేరు, మా గురించి సపరేట్గా అయితే పెట్టలేరు, ఇప్పుడు పెట్టినారు, మంచిగా ఉంది. ఈ ఆనందంలా ఇంకింత మంచిగా పనిచేస్తుండొచ్చు ఇక. అప్పుడు ఇంతకంటే పెద్ద సన్మానాలు, ఇంతకంటే కమ్మడి దావత్ ఇయ్యాలే అని మర్చిపోకూరి సార్లు. నమస్కారం. ముఖ్యాంశాలు. సెల్ ఫోన్ హఠాత్తుగా మాయం, భయంతో ప్రజలు. ఇదేమైనా గుర్తులేని వ్యక్తుల పనా లేక కావాలనే చేశారా? రంగంలోకి దిగిన పోలీసులు, తలలు పట్టుకున్న ఓనర్లు. ఏంది రోబోటు సినిమాలో యాంకరమ్మ చెప్పినట్టు చెప్తుంది అనుకుంటుర్రా? ఆ సినిమాలంటే పక్షిరాజు ఉంటాడు, ఫోన్లను మాయం చేస్తుందని తెలుస్తుంది. కానీ ఒరిజినల్ సీన్లా ఫోన్లను ఎత్తుకపోయింది ఎవరో కూడా తెలుస్తలేదు. టైము అద్దామ రాత్రి 2:27. 4 ముసుగు దొంగలు సెల్ ఫోన్ షాపులకు చొరబడ్డారు. వస్తా బస్తలు సూత తెచ్చుకున్నారు. అన్న తీసుడు వాళ్ళు జమాయించుడు. రైట్, బస్తా నిండిందిగా బయటికి గుంజుకపోతున్నారు. ఆడొక చెత్త బుట్టు ఉంటే అందులో నింపుతున్నారు, అది కూడా ఫుల్గా అయ్యింది. ఇంకో బస్తాను తీసుకొచ్చిండ్రు. మొదలు పోయినోడు తీసుడు ఏసుడు జోరుగా నడిచిందిగా. ఈ బస్తా సూత నిండితే మళ్ళా బుట్ట తెచ్చిండు. ఈ దుకాణం ముడిచినాక ఇంకో షాపు ఎక్కడిది చూస్తుండగా మాల్ మొత్తం మాయం చేసిండ్రు. జగిత్యాల అంగడి బాజాలు అద్దమ్మ రాత్రి జరిగిన దొంగతనం గిది. షటర్లు తెరిచి భవానీ మొబైల్స్ భారీగా దోసి లాట్ షాపును లూటి చేసిండ్రు.
ఏమన్నా తక్కువ ₹1,00,00,000 మాలంట. స్మార్ట్ ఫోన్స్ అనేది 50,000 అయినాయి, 60,000 అయినాయి, 40,000 అయినాయి, 30,000 అయినాయి, మొత్తం టోటలీ క్లోజ్ బుక్. సాఫ్లా గంత మాలు ఉన్నప్పుడు షటర్లు బందోబస్తుగా పెట్టుకోవాలి కదనే. ఏమన్నా కానీ ఫాటు ఫోన్లు ఎత్తుకపోయిన దొంగల సింగల్ అయితే జల్దిన దొరకబట్టి ఉపాయం చేయండి సాల్రో. ఆకుచాటు 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 ఆకుచాటు. రఘుల్ కట్. ఉండవా రఘుల్, నీకు చెప్తున్నాను చూడు. ఆకు చాటు ఫిందె తడిచే, నువ్వు ఫిందెకు బదులు కొమ్మ చాటు రెమ్మ తడిచేకి వెళ్తున్నావు. కొమ్మకి వెళ్ళకూడదు, ముందు ఫిందె దగ్గరే ఉండు. ఎన్నిసార్లు చేయాలి? రెయిన్ ఎఫెక్ట్లో నేను తడిస్తే జలుబు చేసే షూటింగ్ పోస్ట్ పోన్ అవుతుంది, నీకు తెలుసా అది? ఓకే రెడీ అమ్మా, టేక్. ఏంద్రో కోడి రెక్కల గల్లంగి రోడ్లు ఊడ్చే పాయింట్ వేసుకొని వచ్చినావు. కోడి చికెన్ దుకుణంలా మిలిగిపోయిన కోడి బూరు తెచ్చి కుట్టించుకున్నాలే. ఎలా ఉంది గుండక్క? డ్రెస్ అదిరిపోయిందా? పెద్దరిపోయిందిరా ఆయన. గుండెక్కేవాళ్ళరా తినది అరుగుతలేదా ఏంది? ఇదిగో గుండక్క, 10 మందిలో నన్ను పట్టుకొని అరే తురే అని మాట్లాడటం అంత మంచిది కాదు. నీకు ఆనాడే చెప్పా, ఆకలిగా ఉన్న నాకు అర్ధన్నం పెట్టి 5 పూటలు ఫన్ చేయించుకుంటున్నావే. కడుపు మార్చుకుంటున్నావా? 3 పూటలు మంచిగానే తింటున్నావు కదా. వంటగదిలోంచి గుమగుమ వాసన వస్తుంది. మా కోసం ఈరోజు మటన్ కర్రీ వండారా? షూటింగ్ లొకేషన్లో నేనేమీ తినలేదు, ఆకలిగా ఉంది, వడ్డించు. గుండక్క తారకం ఎవరురా వీళ్ళంతా? ఎవరు షూటింగ్ ఏందిరా? కొలువేం చేస్తావు? నీ నెత్తి మీద గుండు పడే ఈశమం ఒకటి చెప్పనా? నేను ఉద్యోగానికి ఫ్యాకప్ చెప్పి ముఖానికి మేకప్ వేసుకొని కెమెరా ముందు నటించడానికి వెళ్ళినాను. ఇది ఎన్టీఆర్ సార్ డైలాగులు దంచుతున్నా, నాకు రావనుకుంటుండేమో. యముండా ధర్మ పరిరక్షకుండా పాపుల శిక్షకుండా. నువ్వు ఆఫుందా చిత్రగుప్తా? సిక్కెంటికెల దగ్గర సౌరం ఎత్తుకొచ్చిన ఈమెను కాగే కాగే నూనెలో వేయించండి ఫ్యాలాల లెక్క. ఏ పూరా క్యారే ఎన్టీఆర్ డైలాగులు నీ గెటప్లు దేనికోసం అసలు? ऐसा होता है, हम सिनेमा है, हमारे को भी एक व्यक्तित्व है, सम्मान है, संस्कृति भी है. सावित्री जी कैसा बात करती है तू? అరే తెలుగులో డైలాగులు చాలరా, హిందీలో కొట్టకు. నేను సంతాంకి ఏం కొడతలేను డైలాగులు. పెద్ద ఎన్టీఆర్ సార్ సినిమాలో బాలకృష్ణ సార్ కొట్టింది ఈ డైలాగులు. ఎన్టీఆర్ సినిమాలో అన్ని వేషాలు వేసి యాస్కనింగ్ చేసిన ముద్దుగా బాలకృష్ణ సార్. ఓహో, ఎన్టీఆర్ సార్ జీవిత చరిత్ర సినిమా చూసి నువ్వు కూడా అట్లేం చేసినావా? సరే నీ బాలయ్య బాబు యాక్షన్ ఎట్లుందిరా? ఒంటేలు బెల్లికి ముందేమో మొత్తం బాలకృష్ణ సార్ యాస్కనింగే చేసిండు సొంతము. ఒంటేలు బెల్లి తర్వాత పెద్ద ఎన్టీఆర్ లెక్కనే చేసిండు అక్క, సేమ్ సేమ్. సరే కానీ మరి టాకీస్ లా సీట్లో కూర్చొని ఫైటింగ్ వచ్చినప్పుడు సీట్లు కొట్టినవారా? బాలయ్య బాబు తొడలు కొట్టలేడు, మీసం తిప్పలే, సింబాల్ లెక్క ఉరకలే, కానీ అచ్చం అలా ఆయన లెక్కనే యాస్కనింగ్ చేసిండు అక్క మంచిగా. సరే కానీ మరి బాలయ్య బాబు పాత్ర ఎవరు చేసిర్రా సినిమాలా? ఎట్లా చేసిర్రు? ఇంకా సినిమాలో హీరోనే బాలకృష్ణ సారాయే. ఆయన పాత్ర చిన్నగా ఉన్నప్పుడే కథం అయిపోతుంది. నన్ను అడిగిన నేనన్నా చేస్తుంటే బాలకృష్ణ సార్ లెక్క. మరి చంద్రబాబు సారు, లక్ష్మీ పార్వతి మేడం వీళ్ళందరి కథ ఎట్లుంది? మంచిగుందా? ఇక సినిమాలో అయితే చంద్రరాజ్ సార్ పాత్ర ఇట్లొచ్చి అట్లా పోతుంది అక్క. ఇక లక్ష్మీ పార్వతి పాత్ర లేనే లేదు, మొత్తం తారకం మేడం కథనే ఉంటది. అరే ఇది కథానాయకుడురా, రెండో పార్ట్ మహానాయకుడు ఉంటాడేమో. ఏమంటివి సినిమా చూసినోళ్ళే సినిమా గురించి చెప్పాలి, కానీ సినిమా చూడని వారు చెప్పకూడదు. కనీసం బుద్ధరీలు కూడా చూడని నువ్వు సినిమా గురించి చెప్తావు. నేనేం అనలేదురా, మళ్ళా కథానాయకుడు పాత్రలకు పోయిన వైపు నువ్వు నేను నానేటోళ్ళు లేగానే నువ్వు ఇట్లా చేస్తున్నావు. సిస్టర్, ఏదో ఒక రోజు అడిగేవాడు వస్తాడు, అటుక మీద దాచుకున్న అహంకారాన్ని కడిగేసేవాడు వస్తాడు, అడిగేవాడు వస్తాడు. నేను పోతున్నా. ఇప్పుడు సినిమా సంగతులన్నీ అయిపోయినాయా? ఏడుకోతున్నావు మరి? ఇన్నేళ్లుగా మా కోసమే బతికాం, ఇప్పుడు ప్రజల కోసం బతుకుతాం. ప్రజలు నన్ను దేవుణ్ణి చేశారు, అవసరమైతే ఆ ప్రజల కోసమే మనిషిగా మారతాం. ఏంద్రా నాకు ఈ లొల్లి? సినిమా విడుదలైతే చాలు సంపకదింటావు ఎందుకు ఇట్లా? ఇది నా సమస్య కాదు, ఇది తెలుగు జాతి సమస్య. తెలుగు ప్రజల వాడి, తెలుగు నెత్తుటి వేడి ప్రపంచ దేశాలకు తెలియాలి. ఓహో, అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సార్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కథ గురించి నువ్వు మాట్లాడేది? ఓ సిస్టర్, కథానాయకుడు సినిమా మొత్తం విన్నావు గారా, ఇక వైరా
అమ్మో నువ్వు రెండో భాగం మగా నాయకుడు కథ కూడా అడిగేటట్టున్నావు కదా, ఇక పోయిరా. నేను కూడా అవుతారన్నాడు సినిమా కోత, కానీ ఇప్పటోళ్ళకు ఎన్టీఆర్ అంటే ఏంటో తెలియదు కదా, ఈ సినిమాతో చూపెట్టిరేమో. ఏమ్మా సావిత్రి, నీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఒంటేలు బెల్లు వైఫ్ చూసి మాట్లాడకు. ఒంటేలు బెల్లు తర్వాత కూడా చూసి మాట్లాడు సినిమా. ఎంతసేపు షాపింగ్ చేస్తావే నువ్వు? కొని ఒక్క చీరకి ఇప్పటిదాకా 20 చీరలు ఇప్పించినావు. అదంచు బాగాలేదంటావు, ఇది కొంగు కుదరలేదంటావు. అసలు ఇలా కొంటావా నువ్వు? అబ్బబ్బబ్బబ్బ, నీతో షాపింగ్ కాస్త తీరేసావు. ఏం చూడనీయవు, నచ్చింది అసలు దేవుళ్ళు ఆడుకోనియవు. మొన్న మన పక్కింటి పద్మక్క జాకెట్ ముక్క కొనుక్కునేందుకు వచ్చి 10 చీరలు మర్రేసిందట, ఎట్లున్నాయో చూద్దామని. ఏమనువైతే ఎప్పుడు ఇంతే, చి అనవసరంగా నా మూడంతా ఖరాబు చేస్తావు. ఇగో ఇట్లా షాపింగ్ పోతే భార్యాభర్తల నడుమ అలుగుడు గులుగుడు నడుస్తుంటుంది. పైసలు చేతిలో పెట్టి నీకు నచ్చింది కొనుక్కపో అని మొగోళ్ళు రాకుంటే ఎంత బాగుండు అని ఫీల్ అవుతారు చాలా మంది అక్కలు. అంగట్ల ఆడోళ్ళ రాజ్యం, పర్సులు మాయే షాపింగ్ మాదే, నచ్చింది కొన్నాం మెచ్చింది తీసుకున్నాం, తీర్వాటంగా తిరిగినాం, తీరిక లేకుండా బేరమాడినాం. అవు మరి నాంపల్లి నుమాయిష్కి నిన్న ఆడోళ్ళని మాత్రమే రానిచ్చిర్రు, మొగోళ్ళు గేట్ బయటనే ఉండాలి. లేడీస్ షాపింగ్ కోసం సపరేట్ రోజు పెట్టిర్రన్నట్టు. ఈ ముచ్చట తెలిసి ఆడకట్ట అమ్మలక్కలంతా కలిసి వచ్చిర్రు. ఎంట మొగోళ్ళు ఉంటే ఇంకెంతసేపు నడువు, అరే నడవంటే అని ఆత్ర పెడతారాయే. గా నస్కులు లేదు కాబట్టి నచ్చినట్టు షాపింగ్ చేసుకుర్రు. ఆల్వేస్ లేడీస్కి ఒక స్పెషల్ డే ఉంటే ఎప్పుడైనా గర్వంగానే ఫీల్ అవుతాము. కాలేజ్ పోయే పిల్లల్ని కూడా రానియట్లే, 10th వాళ్ళని కూడా రానిస్తలే. మా మనోడు 10th వాడిని కూడా అలౌడ్ లేదు. దుకాణాలలో అమ్మేటోళ్ళు తప్ప మొత్తం ఆడోళ్ళే. ఏది కొనబుద్ధి అయితే అది కొనుక్కున్నారు మంచిగా. కానీ 46 రోజులు నడిచే పట్నం అంగడిలా లేడీస్కి ఒక్కరోజు ఏం సరిపోతుంది, ఓ 6 రోజులు పెడితే బాగుండు అని అనుకున్నారు మా అక్కలంతా. ఏం మొగళ్ళు ఏం పెట్టుకుంటారు బంగారం, ఏళ్ళకు ఉంగరాలు, మెడలో ఓ గొలుసు, కొందరేమో చేతికి బ్రాస్లైటు. ఎక్కువ ఒక 4-5 తులాల బంగారం వేసుకుంటే అదే ఎక్కువ. వేసుకునేది మొత్తం అందరికి కనబడాలి అనుకుంటారు. కానీ ఈ సార్లను చూడుర్రి, ఎవ్వలకు కనబడకుండా కిలోలు ఎట్లా మోస్తుర్రో. వారెవ్వా ముద్దుగా జేబులు కుట్టించుకుండు బనీన్కు, లేటు చేయకుండా దెబ్బది అన్నా. అబ్బరకొండో బంగారు బిస్కెట్లు తీస్తా ఉంటే వెళ్తున్నాయి కదా. అగో ఇంకో అన్నసుత బనీన్ల బంగారం బిస్కెట్లు వేసుకొచ్చిండు. ఇద్దరు కలిసి అస్సాం నుండి రైలు బండ్ల పట్నం వస్తున్నారు. బొత్త జరంత లాగుండే వరకు డౌట్ వచ్చింది ఆఫీసర్లకు. విశాఖ రైల్వే స్టేషన్లో చెకింగ్ చేస్తే బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. మొత్తం కలిపి 3 కిలోలకు ఎక్కువనే, ఏం తక్కువ ₹1,00,00,000 మాల్. దొంగ బంగారం మోస్తందుకు ఏమన్నా ఉపాయం చేస్తున్నారా? బెదిరించి ఏకగ్రీవం చేస్తే జైలు శిక్ష, ఓటేసి సర్పంచును గెలిపించుడే రక్ష. సఫాయోళ్లకు కమ్మడి దావతి, పెద్దసార్లు ఇచ్చి రిమ్మతి. ఊడ్చేసిర్రు 2 షాపులు, ఫోన్లు నింపిర్రు 4 బస్తాలు. సత్యనాయకుడు, ఏ రఘుల్ కట్, ఏ ఉండవా రఘుల్, నీకు చెప్తున్నాను చూడు. ఆకు చాటు ఫిందె తడిచే, నువ్వు ఫిందెకు బదులు కొమ్మ చాటు రెమ్మ తడిచేకి వెళ్తున్నావు. కొమ్మకి వెళ్ళకూడదు, ముందు ఫిందె దగ్గరే ఉండు. ఎన్నిసార్లు చేయాలి? రెయిన్ ఎఫెక్ట్లో నేను తడిస్తే జలుబు చేసే షూటింగ్ పోస్ట్ పోన్ అవుతుంది, నీకు తెలుసా అది? ఓకే రెడీ అమ్మా, టేక్. అయిపోయినాయి మన ముచ్చట్లు, మరి పోయేస్తా, టాటా.